వేంపల్లి పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కవి వరప్రసాదరావు విద్యార్థులలోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా కవి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీని స్థాపించి సేవలందిస్తున్నారు. తన సొంత ఖర్చులతో ఉచితంగా శాస్త్రీయ సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, కోలాటం, చెక్కభజన, కర్రసాము, డప్పువాద్యం, గాంధారి విద్యతో పాటు కంప్యూటర్, డ్రైవింగ్ వంటి నైపుణ్య శిక్షణలు కూడా అందిస్తూ విద్యార్థులను సాంస్కృతికంగా, శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను పిల్లలలో నాటే ఉద్దేశంతో 100కు పైగా ప్రదర్శనలు నిర్వహించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు. రిపబ్లిక్ డే, కార్తీక మాస బ్రహ్మోత్సవాలు వంటి ప్రధాన వేడుకల్లో ఆయన శిష్యులిచ్చిన ప్రదర్శనలు విశేష ఆదరణ పొందాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా నిరంతరం స్వచ్ఛంద సేవ చేస్తూ మంచి పౌరులను తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యంగా కవి వరప్రసాదరావు కొనసాగుతున్నారు. నా పేరు కవి వరప్రసాదరావు. నేను రిటైర్డ్ బయాలజీ టీచర్ను. రిటైర్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ 3 సంవత్సరాల నుంచి పిల్లల మానసిక, శారీర అభివృద్ధి కోసం పిల్లలను అన్ని రంగాలను ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను 3 ఏళ్ల క్రితం కవి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ అనేటువంటి సంస్థను స్థాపించాను. ఈ సంస్థ ద్వారా పిల్లలకు ఉచిత విద్యతో పాటు పౌరాణిక, చారిత్రాత్మక, సాంస్కృతిక, పురాణాలు, ఇతిహాసాలు ఇలా ఎన్నో రకాల కళలను పిల్లలకు నేర్పిస్తూ ఈ కళల ద్వారా పిల్లల మానసిక, శారీరాభివృద్ధి జరిగి పిల్లలు రేపు భారతదేశంలో తగిన పౌరులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థ నెలకొల్పబడింది. ఇక్కడ పిల్లలకు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అన్ని రకాల జానపద కళలు, జానపద గీతాలు, సంగీతం, కోలాటం, చెక్కభజన, డప్పు, కరసాము ఇలా ఎన్నెన్నో రకాల కళలన్నీ కూడా పిల్లలకు ఈ సంస్థ ద్వారా నేర్పించడం జరుగుతుంది. మరి నేను ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి దాదాపు 100కు పైగా ప్రోగ్రాంలు ఇచ్చినాను. మరి పోయిన సంవత్సరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో కూడా మా పిల్లల చేత మంచి దేశభక్తి గీతాన్ని ఆలాపింపజేసి కలెక్టర్ గారి మన్ననలు కూడా పొందడం జరిగింది. అలాగే పోయిన సంవత్సరం కార్తీక మాసంలో తిరుపతిలో జరిగేటువంటి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో కూడా మా పిల్లలు అద్భుతమైనటువంటి కళను ప్రదర్శించి అందరి మన్ననలు పొందినారు. మరి ఇలా పిల్లల అభివృద్ధి కోసం నా శక్తి మేరకు ఈ సంస్థ ద్వారా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తూ పిల్లల అభివృద్ధి పొందాలనే ధ్యేయంతో పనిచేస్తున్నాను.